శివుడు కేశవుడు మధ్య భేదాల్ని చూపించి పబ్బం గడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా ఈ వీడియో. మనుష్యుల మధ్య హిందువుల మధ్య విభేదాలు సృష్టించి సంప్రదాయాల పేరిట విభజన రేఖలు గీసి ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఎవడైనా సరే సనాతన ధర్మానికి భారతదేశానికి వ్యతిరేకియే. కనుక అటువంటి సంకుచిత ధోరణి కలిగిన వారికి దూరముగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. పైపెచ్చు వీళ్ళేం చెప్తారంటే ఇటువంటి వీడియోలు అంటే కలిపే వీడియోలు ఎవరైతే చేస్తారో వాళ్లకు దూరంగా ఉండాలి, వాళ్లకు కామెంట్స్ చేస్తే మీకు పాపం అంటుకుంటుంది, రామద్రోహులు వాళ్ళు అని చెప్పేసి ఇలా మొహం చేత్కరించుకొని వీడియోలు చేస్తారు. ధర్మం పేరిట వ్యాపారం అని థంబ్నెయిల్స్ పెడతారు సన్నాసులు. అలాంటి సుంఠల గురించి మనం ఆలోచించకుండా మనం కేవలం పరమాత్మ తత్వం గురించి పరిశోధన చేస్తూ అందులోనే ఆనందాన్ని పొందాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే పరమాత్మ గురించి నిర్వచించేటటువంటి మొనగాడు ఎవడూ లేడు. ఆయన ఇది అని ప్రతిపాదించే శక్తి ఎవ్వరికీ లేదు. ఆయన ఆద్యంత రహితుడు, అనంతుడు. నిర్గుణుడు అంటే కొంతమంది ఏడ్చారు. నిర్గుణుడు అంటే సకల గుణ సంపన్నుడు, గుణాతీతుడు. ఆయన ఏ గుణానికి సంబంధించిన వాడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఆయన గురించి? నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు కాదు, నిర్గుణుడు అంటే గుణం లేనివాడు కాదు. ఇదంతా కూడా ఈ మైండ్ సెట్ డెవలప్ కానటువంటి, ఈ విషయం నిరంతరం తమ ఆలోచనల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులకు అర్థం కానటువంటి విషయం వాళ్ళు చెప్పేటటువంటి పైత్యపు అర్థాలు అవన్నీ. కనుక నిరాకారుడు అంటే ఏమిటి? ఆయనది ఈ రూపం అని అనడానికి లేదు, అనేక రూపాలు కలిగిన వాడు. ఆయనది ఒక రూపానికి పరిమితం చేయలేనటువంటి తత్వం. ఇలా మనకి మహాభారతం వంటి గ్రంథాలని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు గోచరమవుతూ ఉంటాయి. ఇటీవల మన మధ్యకి వచ్చినటువంటి ఒక అంశం ఏమిటి? శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ శ్మశానము, లేదా శివుడు ఎక్కడ ఉండడో అక్కడ ఆ ఇల్లు శ్మశానం వంటిది. ఇది పెద్దలు వారి వారి ప్రవచనాలలో వారి వారి సిద్ధాంతాలకు అనుగుణముగా చెప్పినటువంటి తీరు. కానీ సామాన్యుడు హిందువు ఇవన్నీ ఎలా చూడగలడు? ఎలా చూస్తాడు? ఎక్కడా కూడా ఎటువంటి అభ్యంతరము కూడా అతడికి ఉండదు. శివుడు ఉన్న చోటుని శ్మశానముగా భావించిన సామాన్య హిందువు ఏమీ ఫీల్ అవ్వడు. అన్నింటా ఉన్నవాడు శ్మశానంలో ఉండడా? ఇక శివుడు లేని చోటు శ్మశానం వంటిది అని భావన పొందినా అవును అది కూడా నిజమే అని. అంటే ఇక్కడ ఎవడి మైండ్లో అయితే సంకుచిత అని చెప్పుకున్నాం కదా, ఆ ధోరణి లేదో ఈ రెండు వాదనలు కూడా అంగీకార యోగ్యంగానే అనిపిస్తాయి. ఈ రెండు కూడా పరమాత్మకు సంబంధించినటువంటి రెండు విషయాలు అని మాత్రమే గోచరం అవుతాయి. కనుక వాడు సంతోషంగానే ఉంటాడు. కానీ ఇలా ఎవడైతే నిజమైన పరమాత్మ భక్తులు ఉంటాడో వాళ్ళ మనసుల్ని వాళ్ళ మతిని చెడగొట్టడానికి వీళ్ళు ఈ డబ్బారేగుల సుబ్బారావు గాళ్ళందరూ కూడా తయారైపోయి వీడియోలు చేస్తూ ఉంటారు.